pray together. మనందరం కలిసి ప్రార్థన చేద్దాము. Our gracious Heavenly Father, కృప కలిగిన పరలోకపు తండ్రి, we are grateful to you this afternoon one more time. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో మరొకసారి మీకు కృతజ్ఞులము. We thank you, Lord, for your wonderful mercies upon our lives. మా యొక్క జీవితాల పట్ల మీరు చూపిస్తున్న కరుణకై మీకు కృతజ్ఞతలు ప్రభువా. We thank you for your blessings yesterday. మరి నిన్నటి దినమున మీరు ఇచ్చినటువంటి దీవెనలకై మీకు కృతజ్ఞతలు. Thank you, Lord, for coming into our midst and speaking into our hearts. మరి మా మధ్యలోనికి వచ్చి మా యొక్క హృదయములతో మాట్లాడుతున్న దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. But Lord, yesterday is a history, Father. ప్రభువా, నిన్నటి దినం అనేది అది ఒక చరిత్ర. Today it's a new day in our life. ఈ రోజు నాయన ఇది మా యొక్క జీవితాల్లో ఒక నూతనమైనటువంటి దినము. And Lord Jesus, we have come into your presence for a fresh manna, Lord. ఓ ప్రభువా, మరి ఈ యొక్క ఉదయకాలమున మీ యొక్క సన్నిధిలోనికి ఒక తాజా మన్నా కోసం ఇక్కడికి వచ్చాము. I pray, Father, that you will take over this service now. ప్రభువా, ఈ యొక్క కూటమును మీ యొక్క అదుపులోనికి తీసుకుంటారని నేను ప్రార్థిస్తున్నాను. Lord, we believe that thou art here. ప్రభువా, మేము నమ్ముతున్నాము మీ మా మధ్యలోనే ఉన్నారని. Speak to us, Lord, from your word. ప్రభువా, మీ యొక్క వాక్యములో నుండి మాతో మాట్లాడండి. And meet the desires of your people's heart. మీ యొక్క ప్రజల యొక్క హృదయములో ఉన్నటువంటి వాంఛలను మీరు తీర్చండి. Lord, may they be blessed this afternoon. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అందరినీ దీవించండి. Pray in Jesus Christ's precious and lovely name. ప్రశస్తమైన మధురమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. God bless you this afternoon. మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. If you got your Bibles with you, turn with me to the book of 2 Corinthians. మరి మీ దగ్గర మీ బైబిల్ ఉన్నట్లయితే నాతో కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రికకు తిరగాలని నేను ఆశపడుతున్నాను. Apostle Paul speaks about the ministry and the suffering that goes with it. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరిచర్య, ఆ పరిచర్యలో ఉన్నటువంటి వేదనల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. And how the Christians must suffer. అలాగే క్రైస్తవులు ఏ విధమైనటువంటి శ్రమలను ఎదుర్కోవాలో వాటి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. But then in the last verse of this chapter, మరి ఈ యొక్క అధ్యాయం యొక్క చివరి వచనాన్ని గనక మనం చూస్తే he speaks something very astounding. అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వచనాన్ని ఆయన ఉచ్చరిస్తా ఉన్నాడు. And he tells us to, as a Christian, as a children of God, మరి ఆయన చెప్తున్నాడు, దేవుని పిల్లలుగా మనము we should never look at the afflictions or the persecutions or the difficulties that we face in our life. మనం జీవితాల్లో ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క సంకటములు, ఆ యొక్క ఆపత్కాలములు లేదా మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్యల వైపు మనం చూడకూడదని చెప్తున్నాడు. He also says that if we faint because of the outward man, but the inward man is strengthened. మరి ఆయన ఏం చెప్తున్నాడంటే బాహ్య సంబంధమైనటువంటి మనుషుడు బలహీనుడే గాని అంతరంగ పురుషుడు బలవంతుడు అని చెప్తున్నాడు ఆయన. Not only strengthened but renewed day by day. మరి ఆయన బలవంతుడు మాత్రమే కాదు గాని దినదినము కూడా ఆయన నూతన మగుచూ ఉన్నాడు. And this affliction works better for us. మరి ఈ యొక్క శ్రమలు అనేవి మనకు మంచిగానే ఉంటాయి. It is far more exceeding and eternal weight of glory. 17. అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక 17-16 ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. Our affliction, they give eternal weight. మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మనకు నిత్యమైనటువంటి మార్గం వైపు మనల్ని నడిపిస్తాయి. And verse 18 he says like this. 18వ వచనం ఇలాగ చెబుతున్నది, while we look not at the things which are seen, but at the things which are not seen. For the things which are seen are temporal, but the things which are not seen are eternal. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. May the Lord bless the reading of His word. చదవబడినటువంటి మాటలను దేవుడు దీవించును గాక. Thank you very much. You can take your seats. మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ స్థలాల్లో మీరు కూర్చొనవచ్చు. I'd like to greet every one of you in the name of the Lord. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. Also I salute every man of God. మరి అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సేవకునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. Once again thank the Lord for His wonderful mercy. అదే రకంగా దేవుని యొక్క కృపకై ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Yesterday to me we had a wonderful services. మరి నిన్న మనం చూసి ఉన్నాం, 2 అద్భుతమైనటువంటి కూటములు జరిగించుకున్నాము.
I believe you also feel the same thing. అలాగనే మీరు కూడా అలాంటి అనుభూతిని చెంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. And I believe that Lord has met our spiritual heart's desire. మరి నేను ఏమనుకుంటున్నానంటే మన ఆత్మ సంబంధమైనటువంటి హృదయాలను దేవుడు ముట్టాడని నేను నమ్ముతున్నాను. This afternoon I would like to speak about our whole armor. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున నేను సర్వాంగ కవచము గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నా. And our prophet speaks about looking at the unseen. మరి ప్రవక్త దాని గురించి మాట్లాడుతూ ఆయన అదృశ్యమైన వాటి వైపు చూచుట అనే దాని గురించి మాట్లాడాడు. Looking at the unseen is an our own armor. మరి అదృశ్యమైన వాటిని చూడటమే మన యొక్క సర్వాంగ కవచమై ఉంది. Because we don't consider to look at the things which are seen. ఎందుకంటే మనము దృశ్యమైన వాటిని మనం చూసి దానిని పరిగణలోనికి తీసుకోవట్లేదు మనం. But we are looking at the things which are unseen. మనము ఏవైతే అదృశ్యముగా ఉన్నాయో వాటి వైపు మనం చూస్తున్నాం. The Bible says, బైబిల్ గ్రంథం చెబుతున్నది, the things that we see are temporal. మనము ఏదైతే చూస్తున్నామో అవి నిత్యములు కావు. The things which are visible are temporal. ఏవైతే మన కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా తాత్కాలికములే. It's brief and it is fleeting. అవి తాత్కాలికములే, అవి క్షణమాత్రం ఉండేవే. But the things that are invisible, అయితే ఏవైతే అదృశ్యముగా ఉన్నాయో they are deathless and everlasting. అవి మరణము లేనివి, వాడబారనివి. See, the Bible says, బైబిల్ గ్రంథం చెబుతున్నది, those things ఆ విషయాలు, ఆ సంగతులు are eternal. అవి నిత్యములు. The things which we cannot see. మనం ఏదైతే నేత్రములతో చూడలేమో అవి నిత్యములు. I want you to understand this. నేను మీరు దీన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. Apostle Paul speaking about the salvation. అపోస్తలుడైనటువంటి పౌలు రక్షణ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. In Romans chapter 8 verse 2. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనములో, he said, for we are saved by hope. ఆయన ఏమంటున్నాడంటే, నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. And hope that is seen is not hope. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. For what a man seeth, why doth he yet hope for? తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? Praise the Lord. దేవుని నామానికి మహిమ. So if we see something, మనం ఏదైనా చూస్తే there is no necessary for us to hope for that. మరి దాని గురించి మనకు నిరీక్షణ అనేది అవసరం లేదు. Because ఎందుకంటే we are able to see it. మనం దాన్ని చూడగలుగుతున్నాం గనుక, We are able to feel it. మనం దాన్ని అనుభూతి చెందగలుగుతున్నాం గనుక. Last night పోయిన రాత్రి we have seen that walking with God. మనము దేవునితో నడుచుట అనేటువంటి దాన్ని చూసాం. And walk fearlessly. మన నిర్భయముగా దేవుని యొక్క సన్నిధిలో నడవడం చూసాం. Walk unconsciously of the situation around us. మరి నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఖాతరు చేయకుండా, స్పృహ లేకుండా నడవడాన్ని మనం చూసాం. No matter what the world thinks about. They think about us. లోకము మన గురించి ఏమనుకుంటున్నారు అనేది సంబంధము లేదు. But you know, we as a children of God, మన దేవుడి పిల్లలుగా మనము we walk by faith. మనము విశ్వాసము చేత నడుస్తున్నాం. I'm trying to connect yesterday's services to this afternoon. మరి నిన్నటి కూటమును, ఈ యొక్క మధ్యాహ్న కాల కూటమును రెండింటిని కూడా అనుసంధానం చేయాలని నేను చూస్తున్నా. So you know, what we see is not hope. మరి ఏదైతే మనం చూస్తున్నామో దానికి నిరీక్షణ అనేది అవసరము లేదు. Praise the Lord. దేవుని నామానికి మహిమ. Now as we took some example last night, మరి గత రాత్రి మనము కొన్ని ఉదాహరణలు తీసుకున్నాం. I would like to just go back to the book of Hebrews. మరలా నేను హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి తిరగాలని ఆశపడుతున్నా. And if you have Bible, you can read with us. మీ దగ్గర బైబిల్ గ్రంథము గనుక ఉంటే మీరు మాతో పాటుగా చదవచ్చు. Verse 13. 13వ వచనాన్ని. These all died in faith. వీరందరూ కూడా విశ్వాసములో మరణించారు. Not having received the promises. ఆ యొక్క వాగ్దాన ఫలము అనుభవింపకపోయినా కూడా, but having seen them afar off. దూరము నుండి చూసి. Now we know that the book of Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక మనకు తెలుసు. 11th chapter, 11వ అధ్యాయము, it is called the chapter of the heroes of faith. అది విశ్వాస వీరుల యొక్క అధ్యాయం. అది You can see many heroes in that chapter. మీరు ఆ యొక్క విశ్వాస వీరుల యొక్క పట్టికను ఆ యొక్క 11వ అధ్యాయంలో చూడగలరు. And it starts by the word faith. అది విశ్వాసం అనేటువంటి మాటతో ప్రారంభమవుతుంది ఆ అధ్యాయం అంతా కూడా. We saw faith is a substance. మరి నిన్న మనం చూసాము విశ్వాసం అనేది ఒక పదార్థం అని. And it is the evidence of things not seen. అలాగే అదృశ్యమైన వాటికి అది రుజువై ఉన్నదని మనం చూసాం. And all those people, మరి ఆ ప్రజలందరూ కూడా ఎవరైతే ఉన్నారో in the 11th chapter, 11వ అధ్యాయంలో ఉన్నవారు, the heroes of faith, ఆ యొక్క విశ్వాస వీరులు, they have seen all those things afar off. ఆ యొక్క వాగ్దాన ఫలములను దూరం నుండి చూశారు వారు. Not having received the promises. ఆ యొక్క వాగ్దానమును వారు పొందుకోలేదులే గాని they lived in faith. వారు విశ్వాసములో జీవించారు. And they died in faith. వారు ఆ విశ్వాసములోనే మరణించారు.
And their faith was so great. వారి యొక్క విశ్వాసం ఎంత బలముగా ఉన్నదంటే And they could see the promise of God from far away. ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానమును దూరము నుండే వారు చూడగలిగారు. And they were persuaded by them. వారి ద్వారా హింసకు గురయ్యారు. The promises ఆ యొక్క వాగ్దానం ఏదైతే ఉన్నదో persuaded them. వారిని నడిపించినది. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. It helped them to go forward. వారికి ఆ యొక్క వాగ్దానం అనేది ముందుకు వెళ్ళటలో సహాయం చేసింది. Because they had faith in the things that God had told them. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి విషయాల పట్ల వారికి విశ్వాసము ఉన్నది. Not only they were persuaded by the promises of God. కేవలం దేవుని యొక్క వాగ్దానముల చేత వారు నడిపించబడటం మాత్రమే కాదు గాని which they seen from afar. వారు దూరం నుండి చూసినవి. But they also embraced them. కానీ వారు వాటిని హత్తుకున్నారు. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. Not only they embraced them. వారు వాటిని కౌగిలించుకోవటం మాత్రమే కాదు. Confessed that they were strangers and pilgrims on the earth. వారు ఈ భూమి మీద పరదేశులమును యాత్రికులై ఉన్నారని వాళ్ళు దాన్ని ఒప్పుకున్నారు. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. They believed that they were strangers and pilgrims on this earth. వారు ఈ భూమి మీద ఏమని చెప్పుకున్నారంటే పరదేశులు యాత్రికులని చెప్పుకున్నారు. And so are we today. అలాగనే మనము కూడా అండి ఈ రోజున. Because our prophet said, ఎందుకంటే మన ప్రవక్త చెప్పాడు we came from God. మనము దేవుని దగ్గర నుండి వచ్చాము. We were in the mind of God. మనము దేవుని యొక్క ఆలోచనలో ఉన్నాము. We were in the thoughts of God. మనము దేవుని యొక్క ఆలోచనల్లో ఉన్నాము. Sir. Amma. Vakyam, please. And he knew us before the foundation of the world. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. And not only he knows us, but he chose us, the Bible says. అరే మనల్ని ఆయన ఎరగడం మాత్రమే కాదులే గాని ఆయన మనల్ని ఎన్నిక చేసుకొని ఉన్నాడు. And our prophet said that our names were written in the Lamb's book of life. మరి ప్రవక్త చెప్పాడు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో పేర్లు లిఖితముగా రాయబడి ఉన్నవని. And our names were sealed by the blood of the Lamb. మన యొక్క పేర్లన్నీ కూడా గొర్రెపిల్ల యొక్క రక్తము చేత గట్టిగా ముద్రించబడి ఉన్నాయి. The Lamb that was slain before the foundation of the world. జగత్తు పునాది వేయబడక ముందే వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. Where did that lamb die? ఆ యొక్క గొర్రెపిల్ల ఎక్కడ చనిపోయింది? In the mind of God. దేవుని యొక్క ఆలోచనలోనే ఆ గొర్రెపిల్ల మరణించింది. That was before the foundation of the world. అది జగత్తు పునాది వేయబడక ముందే జరిగిన కార్యము. And they knew that they came from God. అప్పుడు వారికి అర్థమైందండి మేము దేవుడి దగ్గర నుండే వచ్చామని. We are just a pilgrim and the strangers. మనము పరదేశులము యాత్రికులం అన్నది వాళ్ళకి అర్థమైంది. And so are we today. అలాగనే ఈ రోజు ఉన్నటువంటి మనకు కూడా అంతే. Because we come from God. ఎందుకంటే మనం దేవుడి దగ్గర నుండి వచ్చాము. We are on our way to go back to our home. మరలా మనము మన యొక్క ఇంటికి వెళ్ళడానికి ప్రయాణములో ఉన్నాం. That's why Jesus. అందుకని యేసుక్రీస్తు వారు In the chapter of 8 of St. John. మరి యోహాను సువార్త 8వ అధ్యాయములో In verse 56. 56వ వచనాన్ని కనుక మనం చూస్తే He's speaking to the Jews there. ఆయన యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. Your father Abraham rejoiced to see my day. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. I want you to listen carefully. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నా. Jesus is telling the people there. యేసు ప్రభు ఆయనకు ఎదురున్నటువంటి ప్రజలతో ఆయన చెబుతున్నాడు. Your father Abraham. మీ తండ్రి అయిన అబ్రహాము rejoiced to see my day. నా దినము చూతునని మిగుల ఆనందించెను. He says, your father Abraham rejoiced to see my day. ఆయన చెప్పాడు మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. And he saw it. దాన్ని చూశాడు కూడా అతను. And he was rejoicing. He was glad. ఆయన సంతోషించాడు, ఆనందించాడు. Now when was Abraham? We see Abraham in the Bible. మనము అబ్రహామును మనం చూస్తాము. Where do we see him? మనం ఆయన ఎక్కడ చూసాము? At least, if I'm not wrong, about 4,000 years. 4000 సంవత్సరాల క్రితము మనం ఆయన చూసాం. Is it right, Brother Jay? నిజమేనా?
roughly approximately about 4,000 years. మరి అంత స్పష్టంగా కాకపోయినా చెప్పాలంటే సుమారుగా 4,000 సంవత్సరాల క్రితము, or let's say 3,000 to 4,000 years, లేదా 3,000 సంవత్సరాల నుంచి 4,000 సంవత్సరాలు అనుకుందాం. but you know, maybe 4,000 years before, మరి 4,000 సంవత్సరాల క్రితమే Abraham saw the day of the Lord Jesus. అబ్రహాము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దినాన్ని చూశాడు. And not only that, అది మాత్రమే కాదు, Jesus said, యేసుక్రీస్తు వారు చెప్పారు, he rejoiced ఆయన ఆనందించాడు అని. when he saw that ఆ day. యొక్క దినాన్ని చూసినప్పుడు సంతోషించారని చెప్పాడు. How can a man look at the day of Jesus మరి Christ యేసుక్రీస్తు యొక్క దినాన్ని ఒక మనుషుడు ఆ విధంగా ఎలా చూడగలడు? 3,000 to 4,000 years before? 3,000 నుండి 4,000 సంవత్సరాలకు ముందున్నటువంటి మనుష్యుడు How it was possible? అది ఎలాగ సాధ్యం అతనికి? Oh, brother, sister, ఓ సహోదరులారా, same Apostle Paul said, అలాగనే అపోస్తలుడు పౌలు గారు కూడా చెప్పారు, he said, the spiritual things are understood by the Spirit of God. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే తెలుసుకొనబడతాయి. Understand the spiritual things. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను అర్థం చేసుకోవాలంటే We need the Spirit of God in our life. మన జీవితాల్లో దేవుని యొక్క ఆత్మ అనేది అవసరము. Without the Spirit of God, దేవుని యొక్క ఆత్మ అనేది లేకుండా we cannot see or we cannot understand the things of the Spirit. మరి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను మనము గ్రహించజాలము. Last night we saw one of the quotes of the prophet. మరి మనం నిన్నటి రాత్రి మనం ప్రవక్త చెప్పినటువంటి ఒక కోటును మనం చూసాము. A prophet asked us to respect the relationship we have with మన God. ప్రవక్త గారు మనుషునికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ బంధాన్ని గౌరవించమని చెబుతున్నారు. Not only respect his saints, మరి గౌరవించడం మాత్రమే కాదు, but you know, we need to believe in the divine things of God. అలాగనే దైవికమైనటువంటి సంగతులను పట్ల కూడా మనం నమ్మకాన్ని కలిగి ఉండాలని చెబుతున్నాడు. We don't have to understand the divine things. మనము దైవికమైనటువంటి సంగతులను గ్రహించాల్సిన అవసరము లేదు. We need to believe them. మనము దాన్ని నమ్మవలసి ఉన్నది. That's what the prophet said. మరి అదే ప్రవక్త గారు చెబుతున్నది మనకు. Whether we understand or don't understand, మనకు అర్థం అవుతుందా అర్థము కాదా, but we must believe because it is God's మనకు word. అర్థమైనా అర్థము కాకపోయినా అది దేవుని యొక్క వాక్యం అని మనం విశ్వసించాలి. నా సహోదరులారా, Jesus said, యేసుక్రీస్తు వారు చెప్పారు, your father Abraham saw my day. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినాన్ని చూచాడు. The eye of faith మరి విశ్వాసం యొక్క నేత్రము could see the day of Jesus ఆ Christ. యేసుక్రీస్తు వారి యొక్క దినమును చూడగలదు. Praise the Lord. దేవుని నామానికి మహిమ. See, when John was taken up as he was in the spirit of the Lord's day, యోహాను ప్రభు యొక్క దినములోనికి ఆత్మవశుడైనప్పుడు, when he was transformed into the spirit realm, మరి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యములోనికి ఆయన రూపాంతరము చెందినప్పుడు, when he was transformed from the time, the space of time, into the timeless dimension. ఆ యొక్క కాలములో నుండి కాలమే లేనటువంటి లోకములోనికి వెళ్ళినప్పుడు, Think about it. దీని గురించి ఆలోచించండి మీరు. John the saint saw our day. యోహాను కూడా మన యొక్క దినాన్ని చూశాడు. God showed him the condition of the present day church. దేవుడు ఈ సమయంలో సంఘం యొక్క స్థితిని 2000 సంవత్సరాల క్రితమే యోహాను గారికి చూపించాడు. John traveled through our day. యోహాను మన దినముల గుండా ప్రయాణం చేశాడు. Not physically, భౌతికంగా కాదు, his faith, the eyes of his faith, కానీ అతను కలిగి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన విశ్వాస సంబంధమైన నేత్రములు could drive through these days. మరి ఈ దినముల వరకు ఆయన నెట్టుకుంటూ వచ్చాయి. Praise the Lord. దేవుడు నామమునకు మహిమ. He saw the condition. మరి ఈ యొక్క స్థితిని ఆయన చూశాడు. He saw the situation. ఆ యొక్క పరిస్థితులను ఆయన చూశాడు. He saw the lukewarmness of the మరి church. ఈ సమయంలో నులివెచ్చని తనాన్ని యోహాను చూశాడు. And the Lord told him to write those things. మరి ఆ దేవుడే చెప్పాడు, చూస్తున్నటువంటి సంగతులన్నీ రాయమని చెప్పాడు. How it is possible? అది ఎలాగ సాధ్యము? How could John travel more than 2,000 years? ఆయన ఏ విధంగా 2000 సంవత్సరాల కాలాల్లో ప్రయాణం చేశాడు? He not only traveled to our day, ఆయన మన దినములోనికి ప్రయాణించడం మాత్రమే he కాదు, traveled to the tribulation period. ఆయన శ్రమల దినాల్లో కూడా ప్రయాణం చేశాడు. Traveled into the millennium. ఆయన 1000 ఏళ్ల కాలంలోకి ప్రవేశం చేశాడు. Saw wars coming. ఆయన యుద్ధాలు జరగటం చూశాడు. He saw the white throne judgment. ఆ యొక్క ధవళ సింహాసన తీర్పును ఆయన చూశాడు. He saw the new city called New Jerusalem.
ఆ యొక్క నూతన పట్టణమైనటువంటి యెరూషలేమును ఆయన చూశాడు. How could he do all these ఈ things? సంగతులన్నీ కూడా యోహాను ఎలా చేయగలిగాడు? It cannot be possible. అది ఈ యొక్క రక్త మాంసముల చేత అది అసాధ్యం. అది Because we have 5 senses in our body. ఎందుకంటే మన యొక్క దేహంలో 5 ఇంద్రియాలను మనం కలిగి ఉన్నాము. Remember, our body is limited. గుర్తుంచుకోండి, ఈ యొక్క దేహం అనేది మితము కలిగినది లేదా హద్దు కలిగినది. We have 5 senses in our spirit. మన యొక్క ఆత్మలో 5 ఇంద్రియాలు ఉన్నాయి. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. Even that is limited to some extent. మరి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఇంద్రియాలు కూడా కొంత మేరకు మాత్రమే పని చేయగలుగుతాయి. But when you look at the inside of the inside, కానీ అంతరంగ పురుషుడిని కనుక చూస్తే, which is the soul of a person, మన యొక్క మనిషి యొక్క అంతరాత్మలోనికి వస్తే, there the Holy Ghost dwells. ఆ యొక్క అంతరాత్మలోనే పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు. And that Holy Ghost ఆ యొక్క పరిశుద్ధాత్ముడు has no limitation. అతనికి హద్దులు లేవు. దేవుని నామమునకు మహిమ. No limitation to the Holy Ghost. పరిశుద్ధాత్ముడికి పరిధులే లేవు. That's why అందు నిమిత్తమే a prophet could stand మన ప్రవక్తకు నిలబడి and he could go back 18 years. మరి 18 సంవత్సరాలు వెనక్కి వెళ్ళగలిగాడు. Go back 10 years. 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళగలిగాడు. Go back yesterday. నిన్న దినానికి వెళ్ళగలడు. Not only that, అది మాత్రమే కాదు, he could go back into the future. ఆయన భవిష్యత్తులోనికి వెళ్ళగలడు. And go into the future. ఆయన భవిష్యత్తు కాలంలోనికి ఆయన వెళ్ళగలడు. Because the Holy Ghost ఎందుకంటే పరిశుద్ధాత్ముడు has no limitation. అతనికి పరిధులే లేవు. Because the Holy Ghost, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు the Lord Jesus Christ. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. That's why my brothers and my sisters, అందుకనే సహోదరి సహోదరులారా, Jesus could stand and sing. యేసుక్రీస్తు వారు నిలబడి చూడగలడు. One back. ఆయన వెనక్కు వెళ్ళాడు. Day of Abraham. అబ్రహాము దినాల్లోనికి వెళ్ళాడు. Abraham stood and saw the day of the Lord Jesus Christ. అబ్రహాము నిలబడి ప్రభు యొక్క దినమును చూడటము దేవుడు చూశాడు. And he also said, మరి ఇంకా చెప్పాడు ఆయన, he saw it and he was glad. అబ్రహాము చూశాడు, సంతోషించాడని చెప్పాడు. Praise the Lord. దేవుడు నామమునకు మహిమ. My brother and my sister, నా సహోదరి సహోదరులారా, I thank God for the prophet that came in our మరి day. ఈ యొక్క దినాల్లో మన కోసం వచ్చినటువంటి ప్రవక్తను బట్టి నేను స్తుతిస్తున్నాను. And the message that we have got. మనము కలిగి ఉన్నటువంటి ఈ యొక్క వర్తమానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. I thank God for that. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను నేను. It's in the written form. అది రాయబడినటువంటిది. It is in written form. అది రాయబడినటువంటి రూపములో ఉన్నది. It is in spoken form. అది మాట్లాడిన పలుకుబడిన మాటల చేత రూపములో ఉన్నది. Thank God. కానీ దేవునికి కృతజ్ఞతలు. Because for us in Telugu people, మరి ఈ యొక్క కాలంలో ఉన్నటువంటి తెలుగు వారి కోసమైతే those voices has been translated into Telugu. ఆ యొక్క స్వరాలు, ఆ యొక్క ప్రవక్త మాటలు ఏవైతే ఉన్నాయో అవి తెలుగులోకి అనువాదించబడి వచ్చాయి. ఎందుకు? God loves us. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. God is the Savior. దేవుడు తన సేవకుల్ని వాడుకుంటున్నాడు. To interpret this message. ఆ యొక్క ప్రతి ఒక్క వర్తమానాన్ని చదవడానికి. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, that prophet of God stood ఆ there. యొక్క దైవ ప్రవక్త అక్కడ నిలబడినప్పుడు Praise the Lord. దేవుడు మనకు మహిమ. In that healing line, ఆ యొక్క ప్రార్థన వరుసలో he could see people అక్కడ ఆయన ప్రజలను చూడగలడు. and what's in their heart. వారి యొక్క హృదయాల్లో ఉన్నదాన్ని ఆయన చూడగలడు. Go back to the past. వారి యొక్క గతములోనికి ఆయన వెళ్ళగలడు. Tell about their future. వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పగలడు. That's what's not possible with William Branham. ఇదిగోండి, విలియం మ్యారిన్ బ్రన్నాం అనేటువంటి దేహముతో ఆ కార్యాలు సాధ్యపడవు. It is only possible by the Spirit of God. అది కేవలం దేవుని యొక్క ఆత్మకు మాత్రమే సాధ్యమది. All those heroes of faith, మరి ఆ యొక్క విశ్వాస వీరులందరూ కూడా they never received the promises. వారు ఆ యొక్క వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. But thousands and thousands of years back, కానీ వేల సంవత్సరాల క్రితమే when they lived their lives on వారి the యొక్క earth, జీవితాలను ఈ భూమి మీద జీవించినప్పుడు yes, they seen their promises apart. వారి దూరమున ఉన్నటువంటి ఆ వాగ్దాన ఫలాలను వాళ్ళు చూశారు. And they proclaimed one thing. వారు ఒకదాన్ని చేపట్టుకొని ఉన్నారండి. And they said, we are just stranger and pilgrims. వారు చెప్పగలిగారు, మేము యాత్రికులము పరదేశులము అని. Because they knew ఎందుకంటే వారికి తెలుసు that they're going to possess that promise. వారు ఏ సమయములైనా సరే ఆ వాగ్దానాన్ని వాళ్ళు పొందగలరు అని. దేవుడు నామమునకు మహిమ. They know those promises for them. వారికి తెలుసండి ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా వారికి చెందినవని. And today, ఈ రోజు కూడా every promise in this book ఈ యొక్క బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానము అది నాది, is yours, my అది brother. మీది నా సహోదరులారా, It's yours, my sister. అది మీది నా సహోదరులారా. You can claim it. మీరు చెప్పవచ్చు, You are on legal care here. మీరు చట్ట
పొందినటువంటి వారసులు. మీరు ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని పొందడానికి దేవుడు మీకు హక్కు ఇచ్చాడు. Hebrews chapter 11. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము verse 24 to 28. 24 నుంచి 28 వచనాలను మనం చదువుదాం. The scripture says, మరి లేఖనం ఇలా చెప్తా ఉంది, by faith Moses, విశ్వాసమును బట్టి మోషే when he was come to years, ఆయన పెద్దవాడైనప్పుడు he refused to be called the son of Pharaoh's daughter. మరి ఫరో కుమార్తె యొక్క కుమారుని చెప్పుకోవడానికి అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. Verse 27. 27వ వచనం చెబుతున్నది. Verse 25. 25వ వచనం చెబుతున్నది, choosing rather to suffer affliction with the people of God than to enjoy the pleasures of sin for a season. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. Verse 26 says, 26వ వచనం చెబుతున్నది, esteeming the reproach of Christ greater riches than the treasures in Egypt, for he had respect unto the recompense of the reward. క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. And the scripture says, ఈ యొక్క లేఖనం ఇంకొక లేఖనం చెబుతున్నది, by faith he forsook Egypt, విశ్వాసమును బట్టి ఆయన ఐగుప్తును విడిచిపెట్టెను, not fearing the wrath of the king, రాజ ఆగ్రహానికి కూడా ఆయన భయపడకుండా, for he endued as seeing him who was invisible. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచునట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. Whom Moses was looking at. ఇప్పుడు మోషే ఎవరి వైపు చూస్తున్నాడు? He's looking at the unseen one. మరి అదృశ్యమైన వాణిని ఆయన చూస్తున్నాడు. మరి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. When he's seeing that unseen one, మరి ఆ యొక్క అదృశ్యమైన వాణిని మోషే చూసినప్పుడు he rejected the pleasures of the sea. ఆ ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ధనాలను ఆ యొక్క ఆనందాలను విడిచిపెట్టాడు ఆయన. Which is for a season. అది ఒక కాలం మాత్రమే ఉండేవి. Your pleasures, what do you think? మీరు ఏదైతే ఆనందాన్ని కలిగించేవని మీరు అనుకుంటున్నారో That's for a season. అది కేవలము కొద్ది కాలం మాత్రమే. You go to a theater. మీరు ఒక థియేటర్ కు సినిమా థియేటర్ కు వెళితే just for a season. అది కేవలం కొంతకాలం మాత్రమే ఆనందాన్ని కలిగిస్తుంది. 3 hours. 2.5 గంటల నుంచి 3 గంటలు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తుంది. You want to look for a pleasure in smoking. మరి మీరు పొగ తాగుట ఆనందం అని గనక మీరు ఎంచుకుంటే just for few minutes. అది కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుంది. My brothers, my sisters, సహోదరి సహోదరులారా, కానీ మోషే ఆయన అదృశ్యమైన వాణిని చూశాడు, అదృశ్యమైన దేవుడిని చూశాడు. నేను ఫరో కుమార్తె యొక్క కొడుకుని అనిపించుకోవడానికి అతను ఒప్పుకోలేదు. అతను శ్రమ అనుభవించడము ఎంచుకున్నాడు. మరి దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించడము. దేవుడు నామానికి మహిమ. మరి ఐగుప్తు దేశంలో కలిగేటువంటి కొద్ది కాలం ఉండేటువంటి ఆ యొక్క ఆనందాన్ని అనుభవించడానికి ఆయన ఇష్టపడలేదు. ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు. ఆయన అనుభవించాడు, ఆయన శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు, ఆయన నిందను పొందుకోవడానికి ఇష్టపడ్డాడు, ఆయన ఏదైనా భారమును అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆ అదృశ్యమైన దేవుని కోసము ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. మరి యొక్క మన యొక్క మనోనేత్రములు విశ్వాస సంబంధమైనటువంటి నేత్రాలను తెరవాలని నేను ప్రార్థిస్తున్నా. అప్పుడు మనం ఆ అదృశ్యమైన వారిని చూడగలము. మోషే చూసినట్లుగానే, అబ్రహాము చూసినట్లుగానే, ఇతర పరిశుద్ధులు చూసినట్లుగానే. నా సహోదరి సహోదరులారా, Moses had respect unto the recompense of the reward. మోషే అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. He never cared for the wrath of the king of Egypt. మరి ఫరో యొక్క రాజాగ్రహమునకు ఆయన భయపడలేదు. But faith he forsook Egypt. కానీ విశ్వాసమును బట్టి ఐగుప్తును ఆయన విడిచిపెట్టాడు. Through faith he kept the Passover. విశ్వాసమును బట్టి ఆయన పస్కాను
and the sprinkling of the blood, రక్త ప్రోక్షణను, lest he that destroyed the firstborn should touch them. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలును ముట్టకుడు నిమిత్తము అతడు పస్కాను రక్త ప్రోక్షణను ఆచరించాడు. దేవుని నామానికి మహిమ. దేవుని యొక్క వాక్యమునకు మోసే లోబడ్డాడు. ఎందుకంటే అతనికి తెలుసు అతను ఏదైతే చూశాడో అది నిత్యమైనటువంటి దేవుడు అని అర్థమైంది మోసేకి. అతను కేవలం కొంతకాలం ఉండేటువంటి దేవుడు కాదు. మనకు వర్షాకాలం ఉండినట్టుగా, మనకు ఎండాకాలం ఉండినట్టుగా దేవుడు కేవలం కొద్ది కాలం ఉండేటువంటి లేదా ఒక కాలానికి దేవుడు కాదు. ఆయన అన్ని దినములకు దేవుడు. ఆయన ఆల్ఫా ఒమేగా ఉన్నాడు. ఆయన ప్రారంభము ముగింపు లేనివాడు. ఆయనకు ముందు ఎవరైనా లేరు, ఆయనకు తర్వాత కూడా ఎవరు లేరు. అందుకనే అది నేనే నేనే అని చెప్పాడు ఆయన. ఆయన పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. నా సోదరి సహోదరులారా, మరి ప్రభావం అనేటువంటి వర్తమానములు మన ప్రవక్త చెప్పాడు, దేవుని యొక్క సర్వాంగ కవచము అది సహజాతీతమైనది అని. దేవుని నామానికి మహిమ. మరి సమస్తమైనటువంటి దేవుని యొక్క సర్వాంగ కవచం ఏదైతే ఉన్నదో అది సహజమైనది కాదు. మీరు దేవుని యొక్క సర్వాంగ కవచము గురించి పూర్తిగా చదవాలనుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి వెళ్ళాలి. ఆయన ఆ యొక్క ఆత్మ సంబంధమైన యుద్ధము గురించి ఆయన మాట్లాడతాడు. ఈ యొక్క రక్త మాంసములతో మనం పోరాడటలేదులే గాని మన యొక్క పోరాటం అనేది మన ఇరుగు పొరుగు వారితో కాదు గాని మనము దుష్ట సంబంధమైనటువంటి శక్తులతో మనం పోరాడుతున్నాం. మన యొక్క ఆ యొక్క ఆకాశంలో సంచారము చేయు దెయ్యాలతో మనం పోరాటం చేస్తున్నాం. అది ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం. అది అందు నిమిత్తమే మనకు ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క కవచం అవసరము. ఈ యొక్క సర్వాంగ కవచం ఏమిటంటే మనం ఎందుకు ఆ రకమైనటువంటి సర్వాంగ కవచాన్ని పొందుకోవాలి? మరి ఈ యొక్క దుష్ట సంబంధమైనటువంటి దినము మనం నిలబడచ్చు కనుక. మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మరి నిలబడటానికి అన్ని సమస్తమును జరిగించడానికి అక్కడ నిలబడండి. మీరు ఎలాగనగా Stand therefore, ఎలాగనగా having your loins girt about with truth, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని breastplate of righteousness. నీతి అను మైమరువు తొడుగుకొని. Number 1 is truth. మొదటిది ఏంటంటే సత్యం. అది. Number 2 is the breastplate called righteousness. రెండవది సత్యమును దట్టి. And our feet shod with the preparation of the gospel of peace. మరి అలాగనే మన పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు. Taking the shield of faith. మరి విశ్వాస సంబంధమైనటువంటి డాలును పట్టుకొని whereby they shall be able to quench all the fiery darts of the wicked. మరి దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. And take the helmet of salvation. మరియు రక్షణను శిరస్త్రాణమును. And the sword of the spirit. దేవుని యొక్క వాక్యపు ఖడ్గమును. which is the word of God. అది దేవుని యొక్క వాక్యం అయి ఉంది. What is our armor today? ఈ రోజు మన సర్వాంగ కవచం ఏమిటి? Truth. సత్యము. Righteousness is our breastplate. మన యొక్క దట్టి సత్యము. The breastplate. దట్టి 14. నీతి అను మైమరువు తొడుక్కొని. Third one is the gospel of peace. మరి మూడవది ఏమిటంటే సువార్త. Fourth one is the shield of faith. నాలుగవది విశ్వాసం అనేటువంటి డాలు. And with faith we can quench all the evil and the fiery darts. మరి ఆ యొక్క విశ్వాసముతో దుష్ట సంబంధమైనటువంటి శక్తులను మనం ఎదిరించగలము.
వినండి వాక్యాన్ని వినండి కొంచెం. And the helmet is salvation. మరి రక్షణను శిరస్త్రాణము. And the sword is the spirit. వాక్యం అనబడినటువంటి ఖడ్గము, which is the word of God. అది దేవుని యొక్క వాక్యమే. This is our armor, whole armor. ఇదే మనం కలిగి ఉన్నటువంటి సర్వాంగ కవచము. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. That's what prophet of God said. దాని నిమిత్తమే ప్రవక్త కూడా చెప్పి ఉన్నాడు. All the whole armor of God is supernatural. దేవుని యొక్క సర్వాంగ కవచం అనేది అది సహజాతీతమైనది. He also takes Galatians 5:22. అలాగే ఆయన గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా చూపిస్తూ love, joy, peace, long suffering, gentleness, meekness, patience, and the Holy Ghost. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, దయాళుత్వము, ఆశా నిగ్రహము మరియు పరిశుద్ధాత్మ. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. And he says every armor of the believer, మరి ఆయన చెబుతున్నాడు విశ్వాసి యొక్క సర్వాంగ కవచం ఏది అనగా is looking at the unseen. అదృశ్యమైన వాటి వైపు చూచుటయే. What is our whole armor? మన సర్వాంగ కవచం ఏమిటండి? As a believer, ఒక విశ్వాసిగా we look at the unseen. అదృశ్యమైన వాటి వైపు చూడడమే. And believing what it says. దేవుడే అది ఏదైతే చెప్పబడిందో దాన్ని నమ్మటమై ఉన్నది. You don't see what you believe. మీరు ఏదైతే నమ్ముతున్నారో మీరు దాన్ని చూడజాలరు. Right? నిజమేనా? What you don't see, you believe. మీరు ఏదైతే చూడలేరు దాన్ని మీరు నమ్ముతున్నారు. You look it with your eyes. మీరు కంటితో చూస్తారు. You see with your heart. మీ యొక్క హృదయంతో మీరు చూస్తారు. మీ కళ్ళతో మీరు చూస్తారు. మీరు హృదయంతో దాన్ని గమనిస్తారు, గ్రహిస్తారు. You understand with your heart. మీ యొక్క హృదయంతో దాన్ని గ్రహిస్తారు. You look at anything. మీరు దేని వైపునైనా చూడండి. And say, I just don't see. మీరు దేని వైపునైనా చూసి అది నాకు కనిపించట్లేదు, అది నాకు కనిపించట్లేదు అని కనుక మీరు చెప్పినట్లయితే You mean that you don't understand. దాని అర్థం ఏమిటంటే మీకు అది అర్థం అవ్వలేదని. When you look at something, మీరు దేనైనా చూసి I don't know what it means. ఇదేందో నాకు అర్థం అవ్వట్లేదు, That's what you say. అదే మీరు చెప్తారు. You see it with your eyes. మీ కళ్ళతో మీరు చూస్తారు. You see with your eyes, మీ కళ్ళతో మీరు చూస్తారు, but you don't understand. అది మీకు అర్థం అవ్వదు. Just a little thing that struck to my mind. ఇప్పుడే నా మనసులోకి ఒకటి వచ్చిందండి. Yesterday while we were traveling, మరి మేము నిన్న రాత్రి ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు, see there is liquor in Andhra, it is banned. మరి ఆంధ్రాలో మద్యం అనేది నిషేధం జరిగింది. So there was a man అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. in front of us, our car, మా ముందు ఒక మనుషుడు ఉన్నాడు, కారు ముందు. and he had a water bottle. అతని చేతిలో ఒక నీళ్ల బుడ్డి పట్టుకొని ఉన్నాడు. According to me, నా అంచనా ప్రకారంగా maybe he is carrying coconut water. అతను తన చేతితో కొబ్బరి నీళ్లు పట్టుకొని ఉండొచ్చు. But I said, కానీ నేను చెప్పాను, అన్నా in Andhra liquor is banned. ఆంధ్రాలో ఈ యొక్క మద్యపానం నిషేధమైంది కదా. What if that man is carrying a gin or a rum in the bottle? ఇప్పుడు అతను ఆ యొక్క నీళ్ల బుడ్డిలో జిన్నో రమ్మో కలిగి ఉంటే? And Brother Robert said, మరి సహోదరుడు రాబర్ట్ గారు అన్నారు, Anna, rum, it cannot be rum. అన్న రమ్ అనేది అలా ఉండదు. Because it is darker color. ఎందుకంటే అది నీలి రంగు, అది నల్లని రంగులో ఉంటుంది రమ్ము. But he said it could be gin. అతను చెప్పాడు అది జిన్ అయి ఉండొచ్చు. Because it looks like a water. ఎందుకంటే అది జిన్ను నీళ్ళలాగానే ఉంటుంది. Why I'm giving you this example? మరి ఈ యొక్క ఉదాహరణ నేను మీకు ఎందుకు ఇస్తున్నానంటే, that motorbike, ఆ యొక్క మోటార్ బైక్ crossing the border, coming into Andhra, మరి ఆంధ్రాకు వచ్చేటువంటి ఆ సరిహద్దును దాటుతుంది. took hold of a bottle like this. ఈ యొక్క ఇలాంటి బాటిల్ ని చేతిలో పట్టుకోవడం అంటే, and it was like a coconut water. అది చూడడానికి కొబ్బరి నీళ్ళలాగా కనిపిస్తుంది. But I doubted it was some kind of a liquor. కానీ అదేదో మద్యపానం అని నేను సందేహపడ్డాను. But the thing is, కానీ విషయం ఏమిటంటే, he's holding right in front of the policeman. అతను సరిగ్గా పోలీసు వాని ఎదుటనే దాన్ని పట్టుకొని ఉన్నాడు. Only that man knows whether it is a gin or it is a coconut water. కేవలం ఆ మనుషుడికి పట్టుకున్న వాడికే తెలుసు అది జిన్న కొబ్బరి నీళ్ళ ఏమిటి అనేది. I thought it was a coconut water. నేను అనుకున్నాను అది కొబ్బరి నీళ్ళని. The police might have also thought it was a coconut water. పోలీసు వాడు కూడా అది కొబ్బరి నీళ్ళని అనుకొని ఉండొచ్చు. So he just made them pass. కాబట్టి అతను వెళ్ళినట్లుగా పోలీసు వాడు అనుమతించాడు పట్టించుకోకుండా. Holding that bottle right in his hand. మరి అతను సరిగ్గా చేతిలోనే ఆ అబ్బాయి యొక్క బుడ్డిని పట్టుకొని ఉన్నాడు. God only knows what that bottle contains. ఆ యొక్క నీళ్ల బుడ్డిలో ఏముందో దేవుడికి మాత్రమే తెలియాలి. In the same way, అలాగనే my brothers, my sisters, నా సహోదరులారా, every scripture ప్రతి ఒక్క లేఖనము is given by inspiration. అది ప్రభావము చేత ఇవ్వబడినది.
ప్రేరణ చేత ఇవ్వబడినవి. Inspiration of the Spirit of God. ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరణ ద్వారా ఇవ్వబడినవి. And our prophet said, ప్రవక్త చెప్పాడు, if you want to understand this, ఈ యొక్క లేఖనాలను మీరు అర్థం చేసుకోవాలంటే you need to have the author who wrote this in your heart. ఈ యొక్క గ్రంథకర్తను మీ యొక్క హృదయములో కలిగి ఉండాలి. Which is the Holy Ghost. అది పరిశుద్ధాత్మ. Without the Holy Ghost, పరిశుద్ధాత్ముడు లేకుండా it becomes just a normal book. ఇదేదో ఒక సామాన్యమైనటువంటి గ్రంథముగా మీకు అనిపిస్తుంది. You can read Holy Bible, మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదవచ్చు, but what's written inside, కానీ లోపల ఏదైతే రాస్తున్నదో it takes the Holy Ghost of God అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ అవసరం అవుతుంది మీకు. to give us the ఒక understanding. సరైనటువంటి అర్థాన్ని గ్రహింపుని ఇవ్వాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి మీకు. My brothers, my నా sisters, సహోదరి సహోదరులారా, so what you see, మీరు you don't, sorry, I lost it. What you don't see, you believe. మీరు ఏదైతే చూడరో అది దానిని మీరు నమ్ముతున్నారు. Praise the Lord. దేవుని నామానికి మహిమ. God is unseen. దేవుడు అదృశ్యుడు. Like yesterday night we saw, who saw the heaven? మరి నిన్న మనం చూసాము పరలోకాన్ని చూసామని. పరలోకాన్ని మనం చూసామని నిన్న మనం దాని గురించి మాట్లాడుకున్నాం కదా. No one seen that. ఎవరు కూడా పరలోకాన్ని But చూడలేదు, we believe. కానీ మనం ఉందని నమ్ముతున్నాం. Praise the Lord. దేవుని నామానికి మహిమ. Blessed are the people who believe and don't see. మరి చూడక నమ్మిన వారు మరి ఎక్కువ ధన్యులు. Every time you clap, that applause goes to the Lord Jesus Christ. ప్రతిసారి మీరు కొడుతున్నటువంటి చప్పట్లు దేవుణ్ణి మహిమ తెస్తున్నాయి. In the message he cares to you, ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు, మీరు శ్రద్ధ వహిస్తున్నారా అనేటువంటి వర్తమానంలో prophet says, ప్రవక్త చెప్తున్నాడు, life, faith, love, joy, peace, long suffering. జీవము, విశ్వాసము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, Gentleness, meekness, patience, science can't touch it. దయాళుత్వము, సాత్వికము, ఆశా నిగ్రహము, వీటన్నిటిని కూడా సైన్స్ టచ్ చేయజాలదు. Use a Telugu word for science. విజ్ఞాన శాస్త్రమా? విజ్ఞాన శాస్త్రము వాటిని ముట్టజాలదు. It cannot touch those things. ఈ యొక్క విషయాలను విజ్ఞాన శాస్త్రము ముట్టజాలదు. Think about it. దాని గురించి మీరు ఆలోచన చేయండి. And that is the only real. అది కేవలం యథార్థమైనది. Life is real. జీవం అనేది నిజము. You're alive. మీరు బ్రతికే ఉన్నారు కదా, You have life in you. మీలో జీవం ఉన్నది. ఇప్పుడు Have you seen your life? మీ జీవితంలో జీవం ఉన్నదని చూసారా? జీవాన్ని చూసారా మీరు? Did you see life? మీ యొక్క ఒంట్లో ఉన్నటువంటి ఆ జీవాన్ని మీరు చూసారా? No, we don't see. లేదు, దాన్ని మనం చూడలేం. But it's real. కానీ అది ఉన్నది, అది యథార్థమే. Do you believe the air is passing through these windows? మరి ఈ యొక్క కిటికీలు గుండా గాలి తోలుతూ ఉందని మీకు తెలుస్తుందా? It is traveling through all the windows in and out. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కిటికీల్లో నుంచి లోపలికి బయటికి గాలి వీస్తూ ఉంది. Do you see the air? మీరు ఆ గాలిని చూడగలుగుతున్నారా? But you know it is there. కానీ గాలి ఉన్నదని మీరు నమ్ముతున్నారు. Because if there is no air, కానీ ఎందుకంటే ఇక్కడ గాలి అనేది లేకపోతే in few seconds we will all go down to కేవలం కొన్ని క్షణాల్లోనే మనం మరణిస్తాం. Praise the Lord. దేవుడా మనకి మహిమ. So we know there is air in this house. కనుక మనందరికీ తెలుసు ఈ యొక్క గృహంలో గాలి ఉందని. Praise the Lord. దేవుడా మనకి మహిమ. Do you have faith? మీకు విశ్వాసం ఉందా? Do you see it? మీరు దాన్ని చూడగలుగుతున్నారా? You don't see it. మీరు దాన్ని చూడలేరు. Because faith cannot be seen. ఎందుకంటే విశ్వాసం అనేది చూడలేం మనం. But it's there. కానీ అది ఉన్నది. లవ్, ప్రేమ. Can you see love? ప్రేమను మీరు చూడగలరా? No. లేదు. By your actions you will understand మీ యొక్క క్రియలను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు whether you have love or not. మీకు ప్రేమ ఉన్నదా లేదా. Same thing, joy and peace. అలాగనే సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, gentleness, meekness, patience. దయాళుత్వము, సాత్వికము, Science can't touch it. వీటన్నిటిని కూడా విజ్ఞాన శాస్త్రము ముట్టజాలదు. That is all only real things. కానీ అవన్నీ కూడా నిజముగా యథార్థముగా ఉన్నవి. And the lasting things. అవి ఎప్పుడు కూడా వాడబారినటువంటి విషయాలు అవి. The whole Christian armor ఈ యొక్క సంపూర్ణమైనటువంటి క్రైస్తవుని యొక్క సర్వాంగ కవచం అనేది is looking at the unseen. అదృశ్యమైన వాటి వైపు చూచుటయే. దాని గురించి ఆలోచన చేయండి. The senses don't
don't declare those. మనము కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ఇంద్రియాలు ఆ యొక్క అదృశ్యమైన వాటిని నిర్ధారించలేవు. But they are there. కానీ అవి ఉన్నాయి. That's the reason. మరి ఆ కారణమును బట్టి It takes faith to believe. వాటిని నమ్మటానికి మనకు విశ్వాసం అనేది అవసరం. And the faith it produces. ఆ యొక్క విశ్వాసమే మనము నమ్మునట్లుగా చేస్తుంది. What faith has declared is out there. ఆ యొక్క విశ్వాసమే అవన్నీ కూడా ఉన్నవన్నట్లుగా నిర్ధారణ చేస్తుంది. It brings to you divine healing. ఆ యొక్క విశ్వాసమే మీకు దైవికమైనటువంటి స్వస్థతను తీసుకొని వస్తుంది. Please be attentive. మీరు కొద్దిగా శ్రద్ధ వహించి వినాలి. You're talking it's so much different. I mean, so much important. మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం మాట్లాడుతున్నాం. You're talking about the things that are unseen. మనము అదృశ్యమైన వాటిని సంగతుల గురించి మాట్లాడుతున్నాము. But they are there. అవి ఉన్నాయి, They are real. అవి నిజమే, But we don't see it. కానీ వాటిని మనం చూడజాలము. But it's there. కానీ అవి ఉన్నాయి అక్కడ. A prophet slowly comes to divine healing. ప్రవక్త చిన్నగా వాటిల్లో నుండి దైవికమైనటువంటి స్వస్థత దగ్గరకు వస్తున్నాడు. What faith has declared విశ్వాసం ఏదైతే నిర్ధారించిందో అక్కడ is out there. అక్కడ ఉన్నాయి. It brings it to you divine healing. అది ఆ విశ్వాసము మీకు దైవికమైనటువంటి స్వస్థతను తీసుకొని వస్తుంది. Praise the Lord. దేవుని నామానికి మహిమ. Many times, చాలా సార్లు again coming to your pastor, మరి మీ పాస్టర్ గారి దగ్గరకు వద్దాము. very prayerful man, మరి చాలా ప్రార్థనాపరుడు. and I respect him for నేను that. అతనికి చాలా దానిని బట్టి గౌరవిస్తాను ఆయన్ని. He's a God-fearing man. అతను నిజంగా దేవునికి భయపడేటువంటి వ్యక్తి. So every time, ప్రతిసారి yesterday 2 services, నిన్న 2 కోటాలు people come to him to be prayed for. ప్రజలు ఆయన దగ్గరకు ప్రార్థన కొరకు వస్తున్నారు. Nothing wrong with that. దాంట్లో ఏ తప్పిదం లేదు. He has prayed for you several times. మరి చాలా సార్లు మీకు ఆయన ప్రార్థన చేసి ఉంటాడు. Many times, చాలా సార్లు you have received the healing. మీరు స్వస్థతను పొందుకొని ఉండొచ్చు. నిజమేనా? నిజమేనా? Since 4 years, 4 సంవత్సరాలుగా I don't know how many hundreds of people, hundreds of times he has prayed for you people. ఎన్ని వందల సార్లు మీకోసం ఆయన ప్రార్థన చేసి ఉంటాడో నాకు తెలియదు. And so many 100 times you received the healing. అలాగనే వందల కొలది సార్లు మీరు స్వస్థతలు పొంది ఉండొచ్చు. Let me ask you something. నేను ఇంకొకటి అడుగుతాను మిమ్మల్ని. Does this man ఈ యొక్క మనుష్యుడు has got the healing power? ఇతను ఆ యొక్క దైవికమైనటువంటి స్వస్థతను వరాన్ని ఆయన కలిగి ఉన్నాడా? Not gift. Does he have power to heal you? మిమ్మల్ని స్వస్థపరిచేటువంటి శక్తి ఆయన కలిగి ఉన్నాడా? Listen to this carefully. దీన్ని జాగ్రత్తగా వినాలి మీరు. Does he have the power to heal you? మిమ్మల్ని స్వస్థపరిచినట్లు ఈయనకు శక్తి ఉందా? లేదు. ఎక్కడి నుంచి తెచ్చారు ఆయనలోకి శక్తి మీరు? ఎక్కడి నుంచి కొని తెచ్చారు? సరే, మీ పాస్టర్ గారిని పక్కన పెడతారు 1 నిమిషం. ఎందుకు నవ్వుతున్నారు ఇట్లా? పక్కన పెడదామన్నా చూడేమనలేదుగా, దానికి నవ్వాలా? ఎవ్రీ టైమ్ ప్రతిసారి a person came and touched the hem of his garment. ఒక వ్యక్తి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముడుతున్నారు. Some of the time ఇంకొకసారి a lady came and washed his feet with her tears. ఒక స్త్రీ వచ్చి ఆమె కన్నీళ్లతో ఆయన పాదములను కడిగింది. At these 2 times, ఈ 2 సార్లు one is the salvation, ఒకసారి రక్షణ, one is the healing. ఒకసారి స్వస్థత. What did Jesus say? యేసుక్రీస్తు వారు అక్కడ ఏమని చెప్పారు? What did he say? ఆయన ఏమి చెప్పారు? To the woman that came and touched the hem of his garment, ఆమె ఆ యొక్క స్త్రీ వచ్చి ఆ వస్త్రపు చెంగును ముట్టిన ఆ స్త్రీతో ఆయన ఏం he చెప్పాడంటే, said, daughter, thy faith is healed. నా కుమార్తె నీ యొక్క విశ్వాసమే నేను స్వస్థపరిచింది. What healed her? What healed her? ఆమెను స్వస్థపరిచింది ఏమిటి? What healed? ఏమి స్వస్థపరిచింది ఆమెను? Jesus? యేసుక్రీస్తా? Huh? No. లేదండి, She touched the hem of the garment. కేవలం ఆమె వస్త్రపు చెంగును మాత్రమే ముట్టింది. There was a magic in that dress. ఆ యొక్క ఆయన వేసుకున్నటువంటి ఆ వస్త్రాల్లో ఏదైనా మంత్రతంత్రాలు ఉన్నాయా? There was a great power in that dress. ఆ యొక్క ఆయన ధరించిన వస్త్రాల్లో ఏమైనా గొప్ప శక్తి దాగుందా? I'm not asking them question. I'm saying it. There was a great magic in his dress. ఆయన వస్త్రాల్లో ఏదో గొప్ప మ్యాజిక్ ఉంది. మ్యాజిక్ నేను తెలుగులో ఏమంటారు? గారడి. గారడి కాదు, ఇంద్రజాలం. మ్యాజిక్ అంటే ఇంద్రజాలమే.
ఇంద్రజాలం. Everyone settled? ప్రతి ఒక్కరు కూడా కూర్చొని ఉన్నారా మీ స్థలాల్లో? That's what we do in our church. మన సంఘాల్లో ఏం చేస్తామంటే, everyone that comes, ఎవరైతే ముందుగా వస్తారో in our church what we do, మా సంఘంలో మేము ఏం చేస్తామంటే, as people come, ప్రజలందరూ వస్తూ ఉన్నప్పుడు they start filling the places in the front. ఇక్కడ ముందున్నటువంటి స్థలాలను వాళ్ళు నింపుతారు. So when the latecomers come in, ఎవరైతే ఆలస్యంగా వచ్చారో they can sit at the back, వారు వెనకాల కూర్చుంటారు. and no one is disturbed. ఎవరు కూడా గందరగోళానికి గురవరు. అక్కడ No one has to move. ఎవరు కూడా కదలాల్సిన పని No లేదు. one has to see here. ఎవరు కూడా అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. And nobody will say, "Hey, we are in the presence of Almighty God." మనము సర్వశక్తి గల దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము. Almighty God. సర్వశక్తి గల దేవుడు. So what you were saying? మనం ఏం చెప్తున్నామంటే, There was magic in his dress. ఆయన యొక్క వస్త్రాలలో ఏదో ఇంద్రజాలం ఉంది. She touched it and it's gone. ఆమె వచ్చి దాన్ని ముట్టింది, ఆమె స్వస్థపడింది. Is that the Bible say? బైబిల్ గ్రంథం అలాగనే చెప్పిందా? దండం పెడతా ఆమెలు అన్నిటి కనకండి. There was no magic in his dress. ఏ ఒక్క ఇంద్రజాలం ఆయన ధరించిన వస్త్రాల్లో లేదు. లేదు. Jesus said, యేసుక్రీస్తు వారు చెప్పారు, thy faith has healed you. నీ ఈ యొక్క విశ్వాసమే నేను స్వస్థపరిచింది అని చెప్పారు. Let's go to the other woman ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళినా, who washed his feet with a tear. ఆమె యొక్క కన్నీళ్లతో ఆయన పాదములను కడిగింది. She took her glory. ఆమె యొక్క మహిమ కలిగినటువంటి వస్త్రాలను తీసుకుంది. ఘనముగా ఇవ్వబడినటువంటి వెంట్రుకలు తీసుకొని, ఆ యొక్క ఘనముగా ఇవ్వబడిన వెంట్రుకలను తీసుకొని, Brother Branham said, సహోదరుడు బ్రహ్నం గారు చెప్పారు, that's the only thing she had. మరి ఆమె కలిగి ఉన్నది అదే. So she took her glory, which was her long hair, ఆమెకు ఘనతగా ఇవ్వబడినటువంటి ఆ పొడవాటి వెంట్రుకలను తీసుకొని and she began to wipe the feet of Jesus. ఆయన కాళ్ళను తుడవటం మొదలు పెట్టింది ఆమె. Murmurers murmur, అక్కడ సనుగుకునేటువంటి వారు సనుగుకున్నారు. reproachers, they started saying things. నిందలు వేయాల్సినటువంటి వారు నిందలు వేయడం ప్రారంభించారు. Critical people started thinking critical. ఎవరైతే క్లిష్టముగా ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆలోచనలు చేశారు. What I was saying about hair. Criticizers were criticizing. ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళు హేళన చేస్తున్నారు. Critical thinkers were thinking critically. ఎవరైతే తీవ్రంగా దాని గురించి ఆలోచిస్తున్నారో దాని గురించి ఆలోచన చేస్తా ఉన్నారు. Here comes a woman. ఇక్కడ ఒక స్త్రీ వచ్చింది. If he was a prophet, if he was the son of God, ఇప్పుడు అతనే నిజ ప్రవక్త అయితే, అతను నిజంగా దేవుని కుమారుడైతే he would have known who is touching him. అసలు ఎవరు ఆయన్ని ముడుతున్నారో ఆయన ఎరిగి ఉండేవాడు. Did Jesus knew who she was? యేసుక్రీస్తుకి ఆమె ఎవరో తెలుసా? Yes. She knew who she was. తెలుసండి, ఆమె ఎవరు ఆయనకు తెలుసు. And he also knew what critical people are thinking. మరి అక్కడ తీవ్రంగా ఆలోచిస్తున్న వారు ఏం ఆలోచిస్తున్నారో కూడా ఆయనకు తెలుసు. He also knew the people who was setting reproaches to him. ఆయనను నిందలు వేస్తున్న వారు కూడా ఆయనకు తెలుసు. He knows everybody there. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి యేసుకు తెలుసు. But what happened? కానీ అక్కడ ఏమి జరిగిందంటే, when she did that deed to the Lord Jesus, ఆ యొక్క కార్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకి ఆ స్త్రీ జరిగించినప్పుడు, without anybody's knowledge, ఎవరి యొక్క జ్ఞానముతో పని లేకుండా, praise the Lord, దేవుడు నామమునకు మహిమ, even without her own knowledge, ఆమెకు కూడా తెలియకుండానే what she was doing, ఆమె ఏమి చేస్తుందో, she was preparing his body for his death. ఆయన మరణానికై ఆమె సిద్ధపరుస్తున్న ఆయన దేహాన్ని. A prostitute, ఒక వ్యభిచార సంబంధమైన స్త్రీ, God used that prostitute దేవుడు ఆ వ్యభిచార స్త్రీని ఆడుకున్నాడు అక్కడ. to prepare the body for his death. ఆ దేహమును మరణానికై సిద్ధపరచుట కొరకు. If you understand, you will jump. మీకు ఈ సంగతి అర్థమైతే మీరు ఎగురుతారు, గంతులు వేస్తారు. Without her knowledge,
ఆమెకు తెలియకుండానే, without anybody's knowledge, అక్కడ ఉన్న వారికి తెలియకుండానే, because that's what Jesus said. అదే అక్కడ యేసు వారు చెబుతున్నారు. What she has done now, ఆమె ఏదైతే చేసిందో ఇప్పుడు, is prepared my body for the death. మరణానికి నా యొక్క దేహము ఆమె సిద్ధపరిచిందని చెబుతున్నాడు. And he said, daughter, ఆయన చెప్పాడు, నా కుమారి, thy faith hath saved thee. నీ యొక్క విశ్వాసమే నిన్ను రక్షించిందని చెప్పాడు ఆయన. So కనుక every time you came to your pastor, మీరు ప్రతిసారి మీ పాస్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు, he prayed for you. ఆయన మీకు ప్రార్థన చేస్తాడు. It was your faith అది మీ యొక్క విశ్వాసం that healed you. మిమ్మల్ని స్వస్థపరిచింది, మీ యొక్క విశ్వాసం. That means, దాని అర్థం ఏమిటంటే, you don't even need your pastor to pray for your sickness. మీ యొక్క వ్యాధి కోసము మీకు పాస్టర్ గారి యొక్క ప్రార్థన అవసరం లేదు. What is saying? అమ్మో, ఏం చెప్తున్నా అక్కడ? I can prove from the Bible, బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీకు చూపించగలను. and I can prove from the message. అలాగనే వర్తమానములో నుంచి కూడా మీకు రుజువు చేయగలను. If you have faith, మీరు విశ్వాసమును గనుక కలిగి ఉంటే, you don't need a prayer line. మీకు ప్రార్థనా వరసలు అవసరం లేదు. That's what prophet said. అదే ప్రవక్త కూడా చెప్పి ఉన్నాడు. You don't need a prayer line. మీకు ప్రార్థనా వరసలు అవసరం లేదండి. You don't need me to come and preach, pray for your sickness. మీ యొక్క రోగము నిమిత్తము నేను ప్రార్థించాల్సిన అవసరం లేదు. Not one of this man of God. లేదా ఈ దైవ సేవకుల యొక్క ప్రార్థన మీకు అవసరం లేదు. Because Jesus ఎందుకంటే యేసు వారు చెప్పారు, said your faith has healed you. నీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు. నీ యొక్క విశ్వాసమే నిన్ను రక్షించిందని చెప్పాడు. Centurion came. మరి ఆ యొక్క శతాధిపతి వచ్చినప్పుడు, Praise the Lord. దేవుడు నామానికి మహిమ, He said, speak the word. మీరు మాట మాత్రమే సెలవివ్వండి, Someone will be healed. నా యొక్క దాసుడు స్వస్థపడతాడని చెప్పినప్పుడు, That was one level of faith. అది ఒక రకమైనటువంటి ఒక స్థాయి కలిగిన విశ్వాసం. అది There was another man, మరి ఇంకొక మనుషుడు ఉన్నాడండి. a preacher in the synagogue. అక్కడ సినగాగులో ఒక బోధకుడు ఉన్నాడు. And he said, ఆయన చెప్పాడు, Master, come to my home. యజమానుడా, మా ఇంటికి రండి, మీరు Lay your hand on my daughter. నీ యొక్క హస్తాన్ని నా యొక్క కుమార్తె మీద ఉంచండి, Pray for my మరి daughter. నా కుమార్తె కోసం మీరు ప్రార్థించండి, She will be healed. ఖచ్చితంగా ఆమె బాగుపడుతుందన్నాడు. But this man, కానీ ఈ యొక్క వ్యక్తి a Roman, ఒక రోమియుడు. he was not a Jewish man. అతను యూదుడు కాదండి, He was not a Christian. అతను క్రైస్తవుడు కాదు. He said, speak the word. కానీ అతను చెప్పాడు, మాట మాత్రమే సెలవు ఇవ్వండి, మీరు Someone will be ఆ healed. యొక్క దాసుడు స్వస్థపడతాడు. Hallelujah. హల్లెలూయా. Why I'm putting these things, the illustration in front of ఈ you. యొక్క విషయాలన్నీ కూడా దృశ్య రూపంగా మీ ముందు ఎందుకు ఉంచుతున్నానంటే, Nothing wrong, man of God, laying hands and putting oil and praying for మీ you. మీద నూనె రాసి చేయి పెట్టి ప్రార్థించడంలో ఏ తప్పు లేదండి. Praise the Lord. దేవుడి నామానికి మహిమ. But that has become our culture. కానీ అది ఒక ఆచారం అయిపోయింది మనకు. As it is like a Jewish culture. అది యూదుల ఆచారం లాగా అయిపోయింది మనకు కూడా. But the heathens, కానీ యొక్క అన్యులు ఎవరైతే ఉన్నారో, the Roman soldiers ఓ said, ఆ యొక్క రోమియుడైనటువంటి శతాధిపతి చెప్పాడు, Master, speak the word. యజమానుడు మాట మాత్రమే సెలవివ్వండి, And my servant will be healed. నా యొక్క దాసుడు బాగుపడతాడు. That's why అందు నిమిత్తమే faith is very important. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. I know you don't see it. నాకు తెలుసు మీరు దాన్ని చూడలేరని. I don't see it. నేను చూడలేను దానిని. But it's real. కానీ అది యథార్థము. It is there. అది ఉన్నది అక్కడ. It's there. అది ఉన్నది అక్కడ. You cannot buy in the shop. మీరు ఏ దుకాణంలో యొక్క విశ్వాసాన్ని కొనలేరు. No. లేదండి. No shopkeeper has that. ఏ ఒక్క దుకాణము యొక్క యజమాని ఆ యొక్క విశ్వాసాన్ని కలిగి లేడు. Who gives us faith? ఎవరిస్తారు మనకు విశ్వాసము? Who gives us faith, sisters? ఎవరిస్తారు విశ్వాసం? సహోదరులు చెప్పాలి. Who gives us faith? ఎవరిస్తారు మనకు విశ్వాసం? Praise the Lord. దేవుడు నామానికి మహిమ. Where is getting his faith from? ఎక్కడి నుంచి ఆయనకు ఆ విశ్వాసం వస్తుంది మీకు ఇవ్వడానికి? Where did he get? ఎక్కడి నుంచి తెస్తున్నాడు మీకు ఆ విశ్వాసం ఇవ్వడానికి ఆయన? Brothers, సహోదరులు, where does he get this faith to give it to you? మీకు విశ్వాసం ఇవ్వడానికి ఆయన ఎక్కడి నుండి తెస్తున్నాడు ఆ విశ్వాసాన్ని? Huh? Huh? Amma? చెప్పండి అదే. Huh? నేను నిన్న వాక్యం చూపించాను కదా, విశ్వాసం మన పరిమాణం చొప్పున ఇవ్వబడిందని. నేను చెప్పాను కదా, కుక్క కథ గుర్తుందా? కుక్క కథ చెప్పాను కదా రాత్రి, గుర్తుందా? గుర్తుందా? బాగా గుర్తుంచుకోండి కానీ అట్లా దులిపేసేయండి.
Did I say it right? ఆ కథ గుర్తుంచుకోండి కానీ దుప్పి విన్నది ఒంటికి పట్టినవ్వండి, బుర్రకి తెచ్చుకోండి, గుండెలోనికి తెచ్చుకోండి. అప్పుడే ఏదన్నా కార్యాలు జరుగుతాయి. ఏదన్నా కార్యం జరగాలి అంటే దుక్కుంటే. మా తెలంగాణ వాళ్ళకి సామెత ఉంది, యాడుంది గొంగలు రా అంటే వేసిన కార్యం ఉందా అన్నాడు ఆయన. అర్థమైనప్పుడు ఏ తెలంగాణ సామెత, యాడుంది గొంగలు రా అంటే వేసిన కార్యం ఉందా అంటే ఎన్ని సంవత్సరాలైనా, 4 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా అక్కడే ఉంది. మార్పు లేదు, ఎదుగుదల లేదు, పైకి రావటం లేదు, ఆత్మీయ జీవితంలో. ఇదంతా నెగటివ్ వదిలేసాడు. అంశం దగ్గరకు వద్దాం. ఇంకా దగ్గర సుమారుగా 4 పేజీలు ఉన్నాయి. టైం ఎంత పాస్టర్ గారు? 1:40. అమ్మో, 1 గంట దాటిందా? అదేంటి సార్, ఇంకా 4 పేజీలు ఉన్నాయండి. చెప్పంటారా వద్దా? Just that little statement that I read. నేను చదివినటువంటి ఒక చిన్న మాట. That's the reason it takes faith to believe it. కాబట్టి నమ్మటానికి విశ్వాసం అనేది కావాలి. And when you believe it, it produces in you. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఆ యొక్క విశ్వాసం దాన్ని సమకూరుస్తుంది. Exactly what the faith has declared. ఆ యొక్క విశ్వాసం ఏదైతే ధృవీకరించిందో it brings to you healing. అది మీకు దైవికమైనటువంటి స్వస్థతను తీసుకొని వస్తుంది. Praise the Lord. దేవుని నామానికి మహిమ. So coming back to the man of God, మరి మళ్ళా దైవజనుడి దగ్గరికి వద్దాము. you ask him for prayer. మీరు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన కోసం అడుగుతారు. And he prays for you. అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు. And you have faith. మీకు విశ్వాసం ఉంది. And you are healed. మీరు స్వస్థపరచబడ్డారు. But కానీ ask your pastor to explain that divine healing. ఆ యొక్క దైవికమైనటువంటి స్వస్థత గురించి అది ఎలాగ జరిగిందో మీ పాస్టర్ గారిని అడగండి. Tell him. Ask him and let him tell you. లేదా అడగండి, ఆయన చెప్పనివ్వండి మీకు. The day he tells you, ఆ ఏ రోజైతే ఆయన దాని వివరణ చెప్తాడో call me. నాకు ఫోన్ చేయండి. And let me know. నాకు కూడా తెలియజెప్పండి. How did he explain you the divine healing? ఆయన ఎలాగ దైవిక స్వస్థతను మీకు వివరించాడో. No man can heal. ఏ మనిషి కూడా మిమ్మల్ని స్వస్థపరచగలడు. No man can explain this to you. ఏ మనిషి కూడా ఈ యొక్క విషయాన్ని మీకు వివరించలేడు. Cannot explain the faith. విశ్వాసమును ఏ మనిషి కూడా వివరించలేడు. Just few minutes ago, our brother quoted that scripture. కొన్ని నిమిషాల క్రితము ఈ యొక్క సహోదరుడు ఒక లేఖనాన్ని ఎత్తి చూపించాడు. Faith cometh by hearing. విశ్వాసం అనేది వినుట వలన కలుగుతున్నది. Hearing of the word of God. దేవుని యొక్క వాక్యమును వినుట చేత. Faith cometh by hearing. విశ్వాసం అనేది వినుట వలన కలుగుతున్నది. Hearing the word. దేవుని యొక్క వాక్యమును వినుట వలన. How it comes? అది ఎలాగొస్తుంది? And this brother ఈ explained. యొక్క సహోదరుడు వివరించాడు. No. లేదండి, He cannot. అతను వివరించలేడు. How కానీ faith comes into you? ఎలాగ విశ్వాసం మనలోనికి వస్తుంది? I don't know. నాకు తెలియదు. No man knows it. ఏ మనిషి కూడా నాకు తెలియదు. Faith is real. కానీ విశ్వాసం అనేది నిజము. Just act like a bottle. ఈ యొక్క మన ముందు బాటిల్ ఉన్నట్లుగా It's real. అది నిజమండి. It's there. అది ఉన్నది అక్కడ. It cannot be explained. కానీ దాన్ని మనం వివరింపలేము. You cannot see it. దాన్ని మనం చూడలేము. కానీ అది అక్కడ ఉన్నది. And you believe that. దాన్ని మనం నమ్ముతున్నాం. They can't prove what heals divinely. మరి దైవికముగా మనల్ని స్వస్థపరిచేది ఏమిటో వారు దాన్ని రుజువు చేయలేరు. But they know there is a divine. కానీ వారికి తెలుసు అక్కడ దైవిక స్వస్థత ఉన్నది అని. They can't prove what saves from. పాపము నుండి రక్షించినది ఏదో వారికి తెలియదు, దాన్ని వారు రుజువు చేయలేరు. But they know people are saved from sin. కానీ వారికి తెలుసు పాపము నుండి జనులు రక్షించబడుతున్నారు అని. What saves the person? ఒక మనిషిని పాపం నుండి రక్షించినది ఏమిటి? Science cannot explain. శాస్త్రము దాన్ని వివరించలేదు. Pastor cannot explain. ఏ పాస్టర్ కూడా దాన్ని వివరించలేడు. Just speaker cannot explain. ఇదిగో ఇక్కడికి అతిథిగా వచ్చినటువంటి స్పీకర్ కూడా దాన్ని వివరించలేడు. It happens. కానీ అది జరుగుతుంది. And you see people change. మరి మీరు చూడగలరు ప్రజలు మార్పు చెందుట.
Once they were drinking, but they are not now. ఇక్కడ మొదటిగా ప్రారంభంలో వారు తాగుబోతులుగా ఉంటారు, కానీ ఇప్పుడు మద్యాన్ని మానేసి ఉంటారు. Because they are saved. ఎందుకంటే వారు రక్షించబడ్డారు కనుక. Before they were speaking lies. వారు అబద్ధాలు మాట్లాడే వారిగా ఉంటారు. Now they are speaking truth. కానీ ఇప్పుడు వారు సత్యమే మాట్లాడుతున్నారు. But their life was different. మొదట వారి జీవితం వేరుగా ఉంటుంది, Now their life is changed. కానీ ఇప్పుడు వారి యొక్క జీవితం మారి ఉంటుంది. But how does the change come? వారి యొక్క మార్పు ఎలా వచ్చింది, How it does? ఎలాగ జరిగింది వారికి? అది We know it happened. అది జరిగిందని మనకు తెలుసు, But no one can explain how. కానీ ఎలాగ జరిగిందో దాన్ని ఎవరు కూడా వివరించలేరు. It is purely the grace of God. అది స్వచ్ఛందంగా దేవుని యొక్క కృపే. When Jesus, యేసుక్రీస్తు వారు He turned water into wine. ఆయన నీటిని ద్రాక్షరసముగా మార్చినప్పుడు Did He do it? ఆయన చేశారు దాన్ని. He did it. ఆయన చేశాడు. Anybody knows how it happened? కానీ అది ఎలాగ జరిగిందో ఎవరికైనా తెలుసా? If you read the scriptures in that chapter, verse after verse, ఆ యొక్క అధ్యాయంలో మీరు వచనం తర్వాత వచనాన్ని కనుక మీరు చదివితే Jesus tells the young man, యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న యవనస్తులకు చెప్తున్నారు, fill the water pots with water. ఆ యొక్క రాతి బాణాల నిండా నీళ్లను నింపమని చెప్పారు. They said, sir, it is perfect. వాళ్ళు చెప్పారు, అయ్యా నువ్వు చెప్పినట్టుగా మేము నీళ్లను నింపామని చెప్పారు. Take that water and take it to the మరి garden. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, మీరు తీసుకెళ్లి దాన్ని వడ్డించండి అని చెప్పారు. How it happened? ఎలాగ జరిగింది ఆ కార్యము? No one can explain. ఎవరు కూడా ఆ కార్యాన్ని వివరించలేరు. Whose faith? That was? ఎవరి విశ్వాసం అది? Whose faith? ఎవరి విశ్వాసము? Tell me. చెప్పండి నాకు. You said it right. నువ్వు చెప్పింది సరే, It's because of the faith. విశ్వాసమును బట్టి. But whose faith? కానీ ఎవరి విశ్వాసం అది? Mary stood there మరి అక్కడ నిలబడి ఉన్నది. and she told the young అక్కడ people, ఉన్నటువంటి యవనస్తులకు ఆమె చెప్పింది, do whatever he said. ఆయన మీతో చెప్పినది ప్రతిదీ కూడా చేయండి అని చెప్పింది. And he said, fill the water pots with the మరి ఆయన water. చెప్పాడు, ఆ రాతి బాణాలైనా నీళ్ళని నింపమని చెప్పాడు. Right? నిజమేనా? They filled and took it to the governor. మరి రాతి బాణాల నిండా నీళ్లను నింపారు. అక్కడ అధిపతికి ఆ యొక్క ద్రాక్షరసాన్ని తీసుకువెళ్ళారు. And they said that was the best wine. మరి వాళ్ళు తాగిన తర్వాత చెప్పారు, ఇది శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసం అని చెప్పారు. It will take the power of God. అది దేవుని యొక్క శక్తి అవసరమై ఉన్న దానికి. So it cannot be proven scientifically. మరి ఇది శాస్త్రీయంగా మనం దాన్ని రుజువు చేయలేము, But it is scientifically in God's way of looking at it. కానీ శాస్త్రీయంగా దేవుని యొక్క మార్గము గుండా మనం దాన్ని చూడాలి. Praise the Lord. దేవుని మనకు మహిమ. Only God's way. కేవలం దేవుని మార్గములో నుండి చూడాలి దాన్ని. And our prophet says it wasn't so from the beginning. ఆది నుండి ఆ విధంగా లేదు అనేటువంటి వర్తమానములో He says every armor ఆయన చెప్పాడు, ప్రతి ఒక్క కవచము that we have, మనం కలిగి ఉన్న సర్వాంగ కవచం ఏదైతే ఉన్నదో nothing natural. అందులో ఏది కూడా సహజమైనది లేదు, We must believe it. కానీ మనం దాన్ని నమ్మాలి. It's the unseen something. అది ఏదో అదృశ్యమైనది, That's our whole armor. అదే మన యొక్క సర్వాంగ కవచమై ఉంది. We stand in the unseen world, మనము అదృశ్యమైనటువంటి ప్రపంచంలో నిలబడి ఉన్నాము, looking at the unseen things. అదృశ్యమైనటువంటి సంగతుల వైపు చూస్తూ ఉన్నాము. Yet to us we see them, అయినప్పటికీ కూడా మనము దాన్ని చూస్తూ ఉన్నాము. because our faith detects them. ఎందుకంటే మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసమే ఆ యొక్క విషయాలను కనిపెడుతున్నది. The faith says ఆ యొక్క విశ్వాసం చెబుతున్నది it's there. అది ఉన్నది అని, It's real. అది నిజమని. It's the conviction of faith. అది విశ్వాసం యొక్క ఒప్పుకోలై ఉంది. Praise the Lord. దేవుడు మనకు మహిమ. And it's an amen. మీరు ఆమేన్ చెప్పగలరా? Can I have a few more minutes? ఇంకొన్ని నిమిషాలు నేను కలిగి ఉండొచ్చా? Do you all give me permission to drink water? మీరు నన్ను మంచినీళ్ళు తాగడానికి అనుమతిస్తారా? When you people can sit and drink water, we are talking, we are sweating. మీరు కూర్చొని మంచినీళ్ళు తాగేటప్పుడు మరి మేము నుంచొని మాట్లాడుతున్నాం, మాకు చెమట పోస్తుంది, మేము తాగకూడదా? Thank you for your permission. మీరు ఇచ్చినటువంటి అనుమతికే మీకు ధన్యవాదాలు. How much time I can take? ఎంత సమయాన్ని తీసుకోవచ్చు? Huh? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ లోపల బయట మొత్తం తెలిసిపోయాం. అంటే పడిపోయేదాకా చెప్పాలంట. ఎంతసేపు చెప్పొచ్చమ్మా? అమ్మ పిడుగురాళ్ళు లోతు ఇక్కడ కూడా చెప్పండి. ఎంతసేపు చెప్పంటారు?
5 నిమిషాలు. యథార్థంగా చెప్పారు అమ్మగారు. అమ్మ 5 నిమిషాలే, టైం చూసుకో అండి. అమ్మ సున్నాకి ఏం వాల్యూ ఉండదంట అమ్మ. సున్నాకి ఏమి దానికి విలువ ఉండదంట. 5 పక్కన ఒక సున్నా పెట్టనా? చెప్పండి అమ్మా. సున్నాకి విలువ ఉండదంట. ఆ విలువ లేని సున్నా తీసి 5 పక్కన పెట్టమంటారా వద్దా? పెట్టండా? 5 నిమిషాలు తీసుకోవచ్చు, నేను 50 నిమిషాల వరకు మాట్లాడచ్చు. బైబిల్లో ఒక లేఖనాన్ని చూద్దాం. యేసుక్రీస్తు వారు లాజరు సమాధి దగ్గరకు వస్తున్నారు. ఈ యొక్క కోట్ ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తుందండి. మీరు నిజంగా దీన్ని ఆనందిస్తారు. మీకు ఇది అర్థమైతే. అది ఆది నుండి ఆ విధంగా లేదు అనే వర్తమానంలో మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు లాజరు యొక్క సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఏది జరగబోతుందో ఖచ్చితంగా యేసు వారికి తెలుసు. మీరు దాన్ని నమ్ముతున్నారా? లాజరు యొక్క సమాధి దగ్గరకు వెళ్ళడానికి ముందే యేసు వారికి తెలుసు. అక్కడ ఏమి జరగబోతున్నదో అది యేసు వారికి తెలుసు. ఆయన చెప్పాడు, తండ్రి నాకు కనపరిచేంత వరకు నేనేమి చెయ్యలేదని చెప్పాడు. అందు నిమిత్తమే లాజరు దగ్గరికి ఆయన వెళ్ళలేడు. మరి ఆ కారణము చేత ఆయన చెప్పాడు, లాజరు చనిపోయినప్పుడు నేను అక్కడ లేను, నేను దాన్ని బట్టి సంతోషిస్తున్నానని చెప్పాడు. అక్కడ ఐఎమ్ గ్లాడ్ ఫర్ యువర్ సేక్, మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నానన్నాడు. అక్కడ దేవుడు నామానికి మహిమ. ఎందుకంటే అక్కడ ఉంటే వారు ప్రార్థన చేయమని అడిగి ఉండేవారు. ఆయన వారి కోసము ప్రార్థించడానికి అక్కడ లేడు. ఆయన దర్శనము ద్వారా దాన్ని చూశాడు ముందుగానే. వారి కోసం కాదు, లాజరు కోసం. By vision he known his sin. ఆ యొక్క దర్శనము ద్వారా ఆయన చూశాడు. He was not supposed to pray for Lazarus. అక్కడ లాజరు కోసం ప్రార్థించడానికి అక్కడ లేడు ఆయన. దేవుడు నామానికి మహిమ. Listen to this carefully. దీన్ని మీరు జాగ్రత్తగా వినాలి. When he already knew by vision he wasn't to pray for him. ఆయన దర్శనము ద్వారా ఆయన ప్రార్థించడం కోసం అక్కడ లేడు గాని he was to raise him from the dead. లాజరుని మరణములో నుండి లేపడానికి ఆయన అక్కడ ఉన్నాడు. అందునిమిత్తం ఆయన చెప్పాడు, ఆయన శిష్యులతో చెప్పాడు, నేను పోయి ఆయన తిరిగి లేపుతానని చెప్పాడు. ఆ యొక్క సమాధి దగ్గరకు ఆయన వచ్చిన సమయంలో ఆ యొక్క అప్పటికి 4 రోజులు అయిపోయిందండి. లాజరు యొక్క సమాధి ఎంత లోతైనదో మీలో ఎవరికైనా తెలుసా? లాజరు యొక్క సమాధి ఎవరికైనా తెలుసా? లేదా మీరు ఎప్పుడైనా విన్నారా దాని గురించి? వినలేదండి. ఏదో చెప్పండి. విన్నారా? వినలేదా? వినలేదా? The grave of Lazarus, లాజరు యొక్క సమాధి was 32 feet. 32 అడుగుల లోతైంది. You may ask me how you know, brother Sam. మీరు అడగచ్చండి నన్ను, సహోదరుడు శామ్ నీకెలా తెలుసు ఆ విషయం? My father, నా తండ్రి he went to Lazarus' grave. లాజరు సమాధి దగ్గరకు వెళ్ళాడు. And he said, ఆయన చెప్పాడు అక్కడ that 32 feet deep. ఆ యొక్క 32 అడుగుల లోతైనది. People have to bend like this. ప్రజలందరూ కూడా సమాధి దగ్గరికి వెళ్ళి ఇలాగ వంగి చూడాలి ఆ సమాధిని. 32 అడుగులు కింద ఉంటది. వంగి చూడటం కాదు, వంగి లోపలికి వెళ్ళాలి. They have to bend down like this. వారు ఇలాగ వంగి they have to go 32 feet down. 32 అడుగులు కిందికి వెళ్ళాలి. So when Jesus said Lazarus come forth, యేసు వారు లాజరును లేచి రా అని చెప్పినప్పుడు he came from 32 feet. 32 అడుగుల నుండి ఆయన వచ్చాడు. And he stood
in front of the people and Jesus. ప్రజలందరి ఎదుట యేసు ఎదుట అతను నిలబడి ఉన్నాడు. And his whole body was wrapped in the cloth. అతని యొక్క దేహం అంతా కూడా వస్త్రములతో చుట్టబడి ఉంది. And he was bounded, he was tied. అతను గట్టిగా కట్టబడి ఉన్నాడు. He said, unloose his bonds. చూడండి ఆ యొక్క బంధకాల నుండి ఆయన విడుదల చేయండి అని చెప్పాడు. And he said, let him walk freely. అతను స్వేచ్ఛగా తిరగనివ్వండి అని చెప్పాడు. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. Jesus, by reason, యేసుక్రీస్తు వారు దర్శనము ద్వారా he knew that he was not supposed to go and pray for him. లాజరు కోసము వెళ్లి ప్రార్థించడము అనేది చెయ్యకూడదని దర్శనము ద్వారా చూశాడు. But he knew he was supposed to go and raise him up. కానీ అతనికి తెలుసండి ఆయన లాజరు సమాధి దగ్గర వెళ్లి లాజరుని బయటికి పిలవాలన్న సంగతి తెలుసు ఆయనకు. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. Give me 2-3 minutes more. 2-3 నిమిషాలు నాకు ఇవ్వండి. When you look at Joshua, మనము యెహోషువ వైపు మనం చూసినట్లయితే he saw those walls falling down. ఆయన ఆ యొక్క గోడలు కూలిపోవడాన్ని చూశాడు. He saw the thing from far away. చాలా దూరము నుండి ఆ యొక్క గోడలు కూలడాన్ని చూశాడు. That's what prophet said. అదే మన ప్రవక్త చెప్పాడు. It all depends on what you see. నువ్వు దేని వైపు చూస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. It all depends on what you see. మీరు దేని వైపు చూస్తున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. He saw the walls collapsing. ఆ యొక్క గోడలు కూలిపోవడాన్ని చూశాడు ఆయన. You talk about Daniel. మరి దానియేలు గురించి మనం మాట్లాడినట్లయితే The lions were ready in the den for him. ఆ యొక్క సింహాలన్నీ కూడా ఆ యొక్క గుహలో దానియేలు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. Daniel looked at the unseen. కానీ దానియేలుని గనక చూస్తే ఆ యొక్క అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు ఆయన. He saw the pillar of fire. ఆ యొక్క అగ్ని స్తంభాన్ని దానియేలు చూడగలుగుతున్నాడు. Stood between the lions and him. ఆ యొక్క అగ్ని స్తంభము దానియేలుకును సింహాలకు మధ్యలో నిలబడి ఉంది. అదే అగ్ని స్తంభము ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నడిపించింది. ఆ యొక్క దానియేలు I cannot hear properly. That walked in front of them. వారికి ముందుగా అగ్ని స్తంభము నడిచింది. The same pillar of fire. అదే అగ్ని స్తంభము. The same fire of God. అదే దేవుని యొక్క అగ్ని Came between lions and them. ఆ యొక్క సింహాలకు దానియేలుకు మధ్యలో వచ్చి నిలిచింది. దేవుని నామమునకు మహిమ. Any man, any woman, ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా if you're afraid of your mother, what will she say? మీ యొక్క తల్లికి చెప్తున్నటువంటి వాటి గురించి భయపడితే, if you're afraid what your father says, మీ తండ్రి ఏమంటాడో దాని గురించి మీరు భయపడుతున్నట్లయితే, what the pastor will say, అమ్మో నా గురించి పాస్టర్ ఏమంటాడో అని భయపడుతూ ఉంటే, so will say, లేదా ఇంకెవరో నా గురించి ఏదో అంటారని మీరు బాధపడుతూ ఉంటే, you are still scared and walking after the things you see with your eyes. మీరు ఇంకా మీ నేత్రములతో చూసేటువంటి వాటి విషయమై మీరు భయపడుతూ ఉన్నారు. You're looking at the things of flesh. ఎందుకంటే మానవ సంబంధమైనటువంటి సంగతులను మీరు చూస్తున్నారు. But the thing is, కానీ విషయం ఏమిటంటే, God comes in your control power. దేవుడు మీ యొక్క మనస్సులోనికి వచ్చినప్పుడు That control power is in your heart. ఈ లోపల మిమ్మల్ని అదుపు చేస్తున్నటువంటి ఈ యొక్క అంతరాత్మ ఏదైతే ఉన్నదో, And God takes that throne. ఆ యొక్క అదుపు ఆ యొక్క అంతరాత్మ మీద ఉన్నటువంటి ఆ సింహాసనాన్ని దేవుడు అదుపులోనికి తీసుకున్నప్పుడు, Praise the Lord. దేవుడు నామమునకు మహిమ, Things become different. ఆ యొక్క సంగతులన్నీ కూడా మారిపోతాయి. You don't see the things with natural మీ eyes. యొక్క కన్ను ఈ యొక్క సహజ సిద్ధమైనటువంటి నేత్రములతో చూసే వాటి మీద మీరు ఆధారపడరు. Because God is enthroned in your soul. ఎందుకంటే మీ యొక్క హృదయం అనేటువంటి సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. And He controls. ఆయన మిమ్మల్ని నియంత్రిస్తున్నాడు. He controls your world. ఆయన మీ యొక్క లోకాన్ని నియంత్రిస్తున్నాడు. ఆయన Hallelujah. హల్లెలూయా. You will never see at the problem. మీరు ఏ సమస్య వైపు కూడా చూడరిగా, You will see the unseen power of God. కానీ అదృశ్యమైనటువంటి దేవుని శక్తి వైపు మీరు చూస్తారు. May the Lord help us all this afternoon. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు సహాయం చేయును గాక. దేవుడు మీ అందరిని దీవించును గాక. వర్తమానాన్ని మనం విన్నాం. అదృశ్యమైన వాటిని మనము చూసేవారుగా ఉన్నాం. దేవుని సన్నిధిలో ఇప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో తెలియగా మనం నూతన పరచబడుతూ రూపాంతర అనుభవంలో ఆత్మబలాలు ఆత్మఫలాలతో నింపబడి దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలి. అదే అనుకున్న ప్రార్థన వస్తుంది. యెహోవా సంవత్సరములు కలుగుచుండగా నీ కార్యాలు
కాబట్టి విశ్వాస జీవితంలో ఎన్ని సంవత్సరాలు వచ్చినా చాలా మంది జీవితంలో బ్రతుకులు మారట్లేదు. చాలా మంది జీవితాల్లో మారట్లేదు. ఇశ్రాయేలు ప్రజలకి సిరియన్లకి యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ ఒక సందర్భం ఉంటుంది. ఏంటంటే సిరియన్లు వేసేటువంటి ఎత్తులన్నీ ఇజ్రాయేల్ ప్రజలకు తెలిసిపోతా ఉంటాయి. అప్పుడు సిరియా రాజా ఉంటాడంటే మళ్ళీ ఎవరో ఒక గడాచారుని మన రహస్యాలన్నీ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఆ సమయంలో అందరూ గుర్తు మనోళ్ళందరూ చెప్పట్లేదు. వాళ్ళు ఒక దినోత్సవాడు ఆ జగత్తు అందరూ చెప్తున్నారు. ఈ చివరి కాలంలో కూడా అనేకమైనటువంటి సంగతులు మన ప్రభుత్వం వల్ల దేవుడు కలగవచ్చు. అందుకని మనము అదృశ్యమైన వాటిని చూడాలి. దృశ్యమైన వాటిని మనం చూస్తాము. దృశ్యమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నాం. దృశ్యమైన ఏంటి? డబ్బు, బంగారం, ఆస్తులు, అంతస్తులు, లోక సంబంధమైనటువంటి కార్యం. అదృశ్యమైనవి పరలోకం, దేవుడు, దేవదూతలు, స్వరాలు, కేవలం. అందుకే మన పితరులందరూ కూడా అదృశ్యమైన వాటిని చూశారు. అదే దైవుడు ఇప్పుడు వారందరూ ఏం చేశారు? ఆ వాగ్దాన బలమైన వెలుగుతున్నారు. దేవుడు చూసి అందరూ చూసి తాము భూమి మీద ప్రవేశించడము యాత్రికులనే ఉన్నామని ఒకటి మృతి పొందారు అంటే. కాబట్టి భక్తులందరూ కూడా అదృశ్యమైన వాటిని చూశారు. విశ్వాసంతో దేవుని శక్తిలో నిలిచి ఉన్నారు. ముందుగా చివరి కాలంలో అదృశ్యమైన వాటిని చూస్తూ వాటి మీద మన దృష్టి, మన ఆలోచన, మన తలంపులను కలిగి ఉంటాం. అలాగే అబ్రహాముల గురించి దేవుని వాక్యం ఉంటుంది. దేవునికి శిల్పియు నిర్మాణకుడుగా ఉన్నాడు. ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. కనుక దాని విషయమే మనం దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. చాలా చక్కటి వర్తమానాన్ని దైవజనులు మనకు అందించారు.